అందరికీ నమస్తే అండి. ఎదురొస్తే ఎవరినైనా తిట్టడం, కొట్టడం, కిడ్నాప్లు చేయించడం, చదువుతున్న పిల్లల దగ్గర నుంచి అధికంగా ఫీజులు వసూలు చేయడం, దాన్ని ఎవరైనా వార్తలుగా రాస్తే వాళ్ళని లీగల్గా వేధించడం, న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులు, లోపాలు అన్నింటినీ వాడుకొని బలమైన లీగల్ టీంని పెట్టుకొని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళని వీళ్ళని లీగల్గా వేధించడం, ఇదంతా కూడా మోహన్ బాబు గారికి వెనతో పెట్టిన విద్య. బహుశా అందుకేనేమో మనిషివా మోహన్ బాబువా అంటారు. నేను అలా అన్నప్పుడు ఏదో అనుకునేవాడిని, ఇదేంటి మోహన్ బాబు గారు మనిషి కాదా, నువ్వేంట్రా మనిషివా మోహన్ బాబు అని అంటారు అనుకునేవాడిని. చాలామంది అంటుంటారు మనిషివా మోహన్ బాబు అని, అది సరదాగా అంటుంటారేమో అనుకున్నా. బహుశా కానీ ఈ ఘటనలన్నీ చూస్తుంటే, ఈ జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తుంటే ఆయన ఏంటి ఇంత నేర ప్రవృత్తి ఉందా ఆయనలో, ఆయన ఇటువంటి వ్యక్తి అనిపిస్తుంది. అంటే నేను ఒక సంఘటన ఆధారంగా మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి మీద నాకేమీ కక్ష లేదు, ఒక వ్యక్తి మీద నాకేమీ కోపం లేదు. కానీ ఆ వ్యక్తి కేంద్రంగా జరుగుతున్న సంఘటనల వలన ఆ వ్యక్తి మీద ఇలా నేను వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయనకున్న లీగల్ టీం ఎప్పుడో ఒకసారి నా మీద కూడా పడవచ్చు. పడినా సరే జరిగిన సంఘటనల ఆధారంగా ఒక జర్నలిస్ట్గా నేను ప్రజెంట్ చేయాల్సింది మాత్రమే ప్రజెంట్ చేస్తున్నా. చూడండి, ఒక వార్త, సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరణ. ఈ వార్త సారాంశం ఏమిటంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన యూనివర్సిటీలో అధిక ఫీజుల వసూళ్లు అండ్ ఇతర అక్రమాల మీద విచారణ చేయించాలని ఒక ఫిర్యాదు చేయడానికి కొంతమంది వ్యక్తులు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. కలెక్టరేట్ బయట ధర్నా కూర్చున్నారు. అక్కడకు మోహన్ బాబు గారి మనుషులు కొంతమంది వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేశారు. సో దీంతో పోలీసులు మోహన్ బాబు గారి మీద కేసు నమోదు చేశారు. మోహన్ బాబు గారి మీద అండ్ కొంతమంది కేసు నమోదు చేశారు. ఈ కేసు చెల్లదు, ఆ కిడ్నాప్కి నాకు సంబంధం లేదు, నన్ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించండి అని చెప్పి మోహన్ బాబు గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇందులో ఎవరైతే కిడ్నాప్కి పాల్పడ్డారో ఆ వ్యక్తికి అండ్ మోహన్ బాబు గారికి ఫోన్ సంభాషణ జరిగింది, కాల్ రికార్డ్స్ ఉన్నాయి అని పోలీసులు ధృవీకరించారు. అండ్ ఆ కిడ్నాప్ కోసం వినియోగించిన వాహనం మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిందే అని కూడా పోలీసులు ధృవీకరించారు. ఈ అంశాలనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేశారు. అంటే ఆ కిడ్నాప్లో మోహన్ బాబు గారి పాత్ర స్పష్టం. తన యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వాళ్ళని కిడ్నాప్ చేయించిన ఘనత మోహన్ బాబు గారికి దక్కింది. నిజంగా ఆయన సచ్చీలుడైతే, క్రమశిక్షణ ఉంటే, నిజంగా వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న క్రమశిక్షణ, మంచితనం, మానవత్వం ఉంటే ఆ యూనివర్సిటీ మీద ఫిర్యాదు చేస్తే విచారణ ఎదుర్కోవచ్చుగా, తన సచ్చీలత నిరూపించుకోవచ్చుగా, తన ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోవచ్చుగా. ఎన్ని ఆరోపణలు వస్తాయండి ఒక్క వ్యక్తి మీద, ఇన్ని ఆరోపణల, ఒక్క వ్యక్తి మీద ఇన్ని వివాదాల. కరెక్ట్గా 5 నెలల కిందట ఈ విద్యానికేతన్, శ్రీ విద్యానికేతన్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విచారణ చేసి మీరు పిల్లలకు డబ్బులు తిరిగి ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. గుర్తుందా? సో లేదు ఈ ఆదేశాలు అమలు అవ్వకూడదు, అదంతా కూడా తప్పు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్నారు, ఏ మీడియాలో కూడా వార్త రాకుండా. అలాగే అక్కడ స్థానికంగా కొన్ని భూ ఆక్రమణల మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, కొన్ని వివాదాలు ఉన్నాయి. అలాగే అక్కడ జరుగుతున్న ర్యాగింగ్ మీద అండ్ ఆ కాలేజీలో జరుగుతున్న కొన్ని అనుమానాస్పద సంఘటనల మీద కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి, కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. దేన్ని కూడా బయటకు రాకుండా నొక్కి పెడతారు, సర్ప్రెస్ అణిచివేస్తారు. వాళ్ళకున్న లీగల్ టీం ద్వారా, వాళ్ళకున్న పెత్తనం ద్వారా, వాళ్ళకున్న డబ్బు ద్వారా, వాళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ ద్వారా అత్యంత దారుణంగా వ్యవహరించి ఆ దారుణాలు బయటకు రాకుండా, బయట సమాజానికి తెలియకుండా చేస్తారన్నమాట. కానీ ఎంతకాలం న్యాయ వ్యవస్థలో లోపాలు, లొసుగులు ఎంతకాలం వాడుకుంటారు? ఎక్కడో దగ్గర అడ్డు ఉంటుంది కదా. సో చివరికి ఇప్పుడు జరిగింది, ఆయన అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు చెప్పింది. ఎందుకు రక్షణ కల్పించలేరు? ఆయన పాత్ర మీద ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఇదిగోండి, ఈ వార్త మొత్తం చదువుదాం. విద్యార్థి నాయకులు కిడ్నాప్ కేసులో సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్ మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, ఈ కేసులో తదుపరి చర్యలను నిలువరించాలని మోహన్ బాబు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అనుబంధ పిటిషన్ను కొట్టేసింది. కిడ్నాప్నకు ముందు తర్వాత వర్సిటీ పిఆర్ఓ సతీష్తో మోహన్ బాబు మాట్లాడారని, మెసేజ్లు పంచుకున్నారని పోలీసులు చెబుతున్న విషయాన్ని గుర్తు చేసింది.
ప్రధాన వ్యాజ్యంపై లోతైన విచారణ జరుపుతామంటూ మార్చి 3కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. విద్యార్థి నాయకులు కిడ్నాప్ వ్యవహారంపై ఎస్ఎఫ్ఐ నేత రెడ్డి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీసులు ఈ నెల 3న పలువురిపై కేసు నమోదు చేశారు. తనపై కేసును కొట్టేయాలని సినీ నటుడు మోహన్ బాబు A2 హైకోర్టులో పిటిషన్ వేశారు. అరెస్టుతో పాటు కేసులో తదుపరి చర్యలను నిలువరించాలని కోరారు. ఇటీవల జరిగిన విచారణలో పిటిషనర్ తరపున న్యాయవాది KS మూర్తి, న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. నేర ఘటనతో పిటిషనర్కు సంబంధం లేదన్నారు. మోహన్ బాబు పాత్రకు ఆధారాలున్నాయని సహాయ పీపీ చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే భవిష్యత్తులో అన్యాయంపై మాట్లాడడానికి ఎవరూ ముందుకు రారని రెడ్డి కుమార్ తరపున న్యాయవాది నల్లూరు మాధవరావు అన్నారు. కిడ్నాప్కు వర్సిటీ వాహనాలను వినియోగించారని తెలిపారు. సో విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేయడానికి యూనివర్సిటీ వాహనాలు ఉపయోగించడం అండ్ ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తులతో సంభాషణ నడపడం ఇవన్నీ కూడా ధృవీకరించారన్నమాట. పోలీసులు ధృవీకరించి దానికి సంబంధించిన ఆధారాలు హైకోర్టుకి ఇవ్వడంతో హైకోర్టు నమ్మి మోహన్ బాబు గారి పాత్ర ఉందని నమ్మి అతని అరెస్ట్ను అడ్డుకోకూడదు, చట్టపరంగా వెళ్ళండి అని చెప్పి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అందుకనేమో బహుశా మనిషివా మోహన్ బాబు అంటారు. ఎంత దుర్మార్గుడు కూడా తనకు వ్యతిరేకంగా ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారిని కిడ్నాప్ చేయించరు. మేబీ ఆ తర్వాత అది మీడియాలో రాకుండా మీడియాని మేనేజ్ చేస్తారేమో. అరే బాబు వాళ్ళు చేస్తున్నారు, దాన్ని వార్తల్లో రానివ్వద్దురా బాబు అని చెప్పి మీడియాని మేనేజ్ చేసుకుంటారేమో. లేదా ఆ తర్వాత అరే బాబు మీరు ఇలా ఫిర్యాదు చేశారు, దానివల్ల ఇది ఉంది, ఏమైనా ఉంటే మాట్లాడదాం రండి అని చెప్పి ఫిర్యాదుదారులతో ఒక మీటింగ్ పెడతారేమో. లేదా కలెక్టర్ ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారితో మాట్లాడి సార్ ఇది జరిగింది, వాళ్ళు ఇలా ఫిర్యాదు చేశారు, దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పి కలెక్టర్తో మాట్లాడుకుంటారేమో. దాన్ని సాల్వ్ చేసే మెథడ్స్, పద్ధతులు అనేకం ఉంటాయి. అంతే తప్ప ఒక రాక్షసుడైతేనే ఫిర్యాదు చేసిన వ్యక్తులను కిడ్నాప్ చేయించి కొట్టిస్తాడు. సో దీనిలో మోహన్ బాబు గారి పాత్ర ఉందా లేదా అనేది కోర్టులు, న్యాయస్థానాలు తేలుస్తున్నాయి, పోలీసులు తేలుస్తున్నారు. సో మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాం. థ్యాంక్ యూ.